హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ మిల్క్ డిజర్ట్. ఈ క్యారెట్ మిల్క్ డిజర్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఈ సమ్మర్‌లో పిల్లలకి చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా పావు కేజీ క్యారెట్‌లని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు వీటి పైన ఉండే పొట్టుని ఇలా పీలర్‌తో పీల్ ఔట్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని క్యారెట్‌లని పీల్ ఔట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రేటర్‌తో ఈ క్యారెట్‌లని గ్రేట్ చేసుకోవాలి. చూడండి, అన్ని క్యారెట్‌లని ఈ విధంగా తురిమి తీసుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక చిన్న గ్లాసుడు పాలు పోసుకోవాలి. ఇప్పుడు పాలు, కస్టర్డ్ పౌడర్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి, ఉండలేం లేకుండా. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిపోయాక మనం ముందుగా తురిమి పెట్టిన క్యారెట్ తురుముని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని మళ్ళీ ఇంకొకసారి స్పూన్‌తో కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడ్డాక ఇందులోకి 5 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ క్యారెట్ మిల్క్ డిజర్ట్ కన్సిస్టెన్సీని ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇంకా దగ్గరగా అయితే చల్లారినాక గట్టిగా అవుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. క్యారెట్ మిల్క్ డిజర్ట్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అంతే అండి. చాలా టేస్టీగా ఉండే అండ్ చాలా హెల్తీ అయిన క్యారెట్ మిల్క్ డిజర్ట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.